ఓం శ్రీ గురుభ్యో నమః. నన్ను కొంతమంది సాధకులు అడిగినటువంటి విషయాలను నాకు సమయం దొరికినప్పుడల్లా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. చాలా మంది అడిగారు, అమ్మ మేము దీక్ష పొందిన తర్వాత మేము ఈ యొక్క సాధన చేస్తున్నప్పుడు చాలామంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఇలా అడిగారు, అమ్మ మా కష్టాలు పోతాయా, మా యొక్క సమస్యలు తీరుతాయా, మేము ఆనందంగా ఉంటామా, మాకు ముక్తి మోక్షము వస్తుందా, ఇంకా కొంతమంది అయితే కేవలం మాకు ఆత్మ సాక్షాత్కారం జరిగితే చాలుద్ది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అన్నట్టు. నిజంగా మీరు సాధన చేస్తున్నప్పుడు చూడండి, మనకు డిస్టర్బెన్స్గా చాలామంది వస్తుంటారు. గమనించాలి, మీరు ఫస్ట్ సాధన పైన దృష్టి పెట్టండి. మీ గురువు చెప్పినటువంటి విధి విధానాన్ని ఫాలో అవుతూ సాధన పైన దృష్టి పెట్టండి. అలా కాకుండా వీరిపైన ఎక్కువ దృష్టి వెళ్తుంది, సాధనకి కూర్చోవడానికి సమయం తక్కువ అవుతుంది. వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అని అంటుంటారు. ఉదాహరణకు ఒక విషయము మీరు ఎరుకలో ఉంటుంది, మీకు అందరికీ కూడా అనుభవం అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ క్లాస్లో ఒక్క పిల్లవాడు వాడికి తెలిసి తెలియక ఒక విషయం అన్నాడు అనుకోండి, నాకు అర్థం కాలేదు అని అంటారు. లెసన్ నాకు అర్థం కాలేదు అని ఒక్కరు చేయెత్తారు అనుకోండి, పక్కన ఇంకో 10 మంది కూడా చేయెత్తుతారు. అసలు వీడికేమో అనిపించి చేయెత్తారు, మిగతా వాళ్ళు ఎందుకు అలా అంటే ఒకరిని చూసి ఒకరిని లాగా కాకుండా చాలా మంది అడిగారు, ఆలోచనల నుండి బయటపడాలి, ఆలోచనలని అధిగమించాలి, ఇలాంటి క్వశ్చన్స్ లాగా పెట్టుకోవద్దు. మనం నీకు నిజంగా సాధన చేస్తుంటే, గంట నుండి 3 గంటల సాధన చేస్తుంటే అసలు ఏం జరుగుతుంది నువ్వు అబ్జర్వ్ చేసావా? 1 టైం అన్నా అబ్జర్వ్ చేసావా? అది నీకు నీ అంతర్గతంగా వచ్చేటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆన్సర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నట్టు. సాధకులు ఎరుకతో చెయ్యాలి. ఎప్పుడైనా ఒక్కసారిగా కష్టాలు పోవు, ఒక్క రోజులో ఎన్లైట్మెంట్ అనేది రాదు, ఒక్క రోజులో కోటీశ్వరులు కాలేరు. ఒకటి చెప్తాను, మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవ్వండి. అంటే ఈ శరీరంతో ఎన్ని కష్టాలు వచ్చినా, మనకి ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత సుఖం వచ్చినా, ఏదొచ్చినా సరే ఈ శరీరంతో నన్ను నిలబెట్టు, ముక్తి మోక్షం మార్గం గుండా నన్ను నడిపించండి అని గురువులను వేడుకోవాలి. సాధకులు ఏం చేస్తుంటారు, దీక్షలు మాత్రము పొంది ఇంకా వారి యొక్క పనులలో అంటే ఈ యొక్క మాయా ప్రపంచం అని చెప్పాం కదా, మాయా ప్రపంచంలో కూడా ఉన్నది ఏంటిది, పరమాత్మ యొక్క శక్తియే. అయితే ఆ పనులలో నిమగ్నమైపోయి సాధన చెయ్యరు సరిగా, కనీసం మంత్రం కూడా ఉచ్చారణ చేయని వాళ్ళు కూడా ఉంటారు. మాకు సమయం లేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మరి సాధన చేయకుండా నీకు ఇవన్నీ ఎలా దొరుకుతాయి? ఆత్మ సాక్షాత్కారం జరగాలి అని అంటారు. అంత ఈజీయా, అంత ఆషామాషియా కాదు కదా. మనము 84 లక్షల జన్మలెత్తిన తర్వాత ఈ యొక్క మానవ జన్మ తీసుకున్నదే మనము ఎవరిని వాళ్ళని తెలుసుకోవడానికి. మళ్ళీ కూడా ఈ యొక్క మాయ ప్రపంచంలో జీవిస్తూ మనని మనం మర్చిపోయి మన అంతర్ముఖము అంటే నీ యొక్క అంతర్జర్నీ అనేది జరగాలి. భౌతికంగా జర్నీ కాదు. జర్నీ అంటే ఏంటి, ఏదో వెహికల్లో ఎక్కి మనం ఇక్కడికి వెళ్ళాము, ఫ్లైట్ ఎక్కాము, విదేశాలు తిరిగాము, ఎన్నో అనుభవించాము, ఎంతసేపు ఉంటాయి అవి? మహా అయితే మెమోరీస్ నెమరు వేస్తూ ఉంటాం, అంతే కదా. అది కాదన్నట్టు. మీ యొక్క మనసు అంతర్ముఖమైనప్పుడు, మరి ఆ మనసు ఎలా అంతర్ముఖం అవుతుంది? కేవలము గురు అనుగ్రహం ద్వారా, గురు కృప వల్ల మాత్రమే మనసు అనేది అంతర్ముఖం అవుతుంది. అప్పుడు అంతర్ముఖమైన తర్వాత ఏమవుతుంది, దానికంటూ కొంత సాధన, నీ యొక్క శరీరము కదలకుండా ఒక దగ్గర కూర్చోవడము, ఆసన సిద్ధి కలగడము, మనసు ఏకాగ్రతతో గురువు చెప్పినటువంటి విధి విధానాన్ని ఫాలో చేస్తూ ఇలా చేయడం వల్ల మనసు అనేది అంతర్ముఖం అవుతుంది. కొంతమంది చూడండి సాధనలో కూర్చుంటారు, గబుక్కున లేచి నాకు పనులు ఉన్నాయనేసి కళ్ళు తెరిచేస్తుంటారు, 10 నిమిషాలు కూడా కూర్చోలేరు. ఇది అందరికీ అనుభవంలోకి వస్తుంది. ఇంకా కొంతమంది ఏమని చెప్తున్నారంటే, ఈ యొక్క దీక్ష పొందిన తర్వాత కష్టాలు పోతాయమ్మా, నిజంగా మా సమస్యలు పోతాయా, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా అంటారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇందాక చెప్పినట్టుగా ఒక్క రోజులో ఎన్లైట్మెంట్ రాదు, ఒక్క రోజులో కోటీశ్వరులు కాలేరు. దానికంటూ వెనకాల కష్టం అని ఉంటుంది. ఈ రోజులలో ఉన్నటువంటి మహాత్ములై ఉండొచ్చు, పురాతనం నుండి ఉన్నటువంటి మహర్షులై ఉండొచ్చు, గురువులై ఉండొచ్చు, సద్గురువులై ఉండొచ్చు, ఎవరైనా సరే వారు ఈ రోజులో ఒక మంచి స్టేజ్లో ఉన్న భౌతిక ప్రపంచంలో కూడా ఉన్నా కానీ
వాళ్ళ వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. కష్టం అంటే ఏంటి? క్వింటల్గా మనం సామాన్లు మోసుకుంటూ వెళ్ళడం అలా అని కాదండి. దీక్ష పొందిన తర్వాత సాధనకు సంబంధించి విధి విధానాన్ని తప్పకుండా పాటిస్తూ మీ యొక్క రోజువారీ కర్మలు చేస్తూ సాధనలో ముందుకు వెళ్ళాలి. ఎవరికి వాళ్ళని గమనించాలి. ఒక్క రోజులో కష్టాలు ఏం పోవు. నేను ఒక్కటే చెప్తాను, శక్తిపాతం ద్వారా దీక్ష పొందినటువంటి, అంటే నా దగ్గర దీక్ష పొందినటువంటి వాళ్ళకి నేను ఒక విషయం చెప్తాను. ఏమి అని? మీరు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారవ్వాలి. ఈ విషయాన్ని చూడండి, ఒక్కసారి ఆలోచించండి. మానసికంగా అంటే మీదికి మాత్రం గంభీరంగా ఉంటారు. కొంతమంది చూడడానికి వాళ్ళని చూస్తేనే భయపడేటట్టుగా ఉంటారు, కానీ లోపల చాలా చాలా భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అనే అటువంటి విషయాల పట్ల లోపల భయభ్రాంతులకు గురి అవుతూ మీదికి మాత్రం ప్రదర్శిస్తారు. ఇలా ప్రదర్శించే ఎంతసేపు ఉంటాయి? ప్రదర్శిస్తే నటన అనేది ఎంతసేపు ఉంటుంది? మహా అయితే ఒక 10 నిమిషాలు ఉంటుందండి, అంతకంటే ఎక్కువ మాత్రం ఉండదు. ఈ విషయం పట్ల సాధకులు పూర్తి అవగాహనతో ఎరుకతో ఉండాలి అని చెప్తాను. ఎందుకంటే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి. మానసికం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా మీరు వెనకటి నుండి మన తాత అమ్మమ్మల నుండి విన్నటువంటి పదాలు మీరు విన్నారో లేదో చూడండి. ఉదాహరణకు చెప్తాను, నా ప్రాణం బాగాలేదు అని అంటూ ఉంటారు కొంతమంది. ఇప్పటికీ కూడా కొంత ఈ పదాలని వాడుతూ ఉంటారు. ప్రాణం బాగాలేదంటే ఏంటండి? లోజ్వరం వచ్చిందని చెప్తూ ఉంటారు. లోజ్వరం అంటే ఏంటి? ముందు మానసికంగా లోపల జ్వరం వచ్చినట్టుగా అనిపించడము, లోపల భయభ్రాంతులకు గురి అవ్వడము, అంటే మానసికంగా దృఢంగా లేరు అని అర్థం. అంటే లోపల మనకు 5 శరీరాలు, బేసిక్ గా చెప్పాలంటే 7 శరీరాలు అంటారు. మన యొక్క బాడీలో భౌతిక శరీరం మాత్రమే చూస్తున్నాం, కానీ ఈ శరీరం వెనకాల కొన్ని శరీరాలు ఉన్నాయి. స్పిరిచువల్ గా తీసుకోవాలంటే బేసిక్ గా 5 బాడీస్ ని తీసుకుంటారు. నేను ఇంత పెద్దగా ఏం చెప్పాను, షార్ట్ కట్ లో ఈ విషయం వచ్చింది కనుక చెప్తున్నాను. దీని తర్వాత 2వ శరీరంలో ప్రతి ఒక్కటి ఒక 6 నెలల ముందు ఈ లోపల 2వ శరీరంలో దుఃఖమైనా సరే, జబ్బైనా సరే, అనారోగ్యమైనా సరే, ఆనందమైనా సరే 6 నెలల ముందు వచ్చిన తర్వాతే భౌతిక శరీరానికి తర్వాత వస్తుంది. వెనకటి పదాలు ఏమన్నారు? లోజ్వరం వచ్చింది అని చెప్తుంటారు, నా ప్రాణం బాగాలేదు అని అంటుంటారు. అలా అన్నట్టు అంటే నీ లోపల బాగాలేదు అని అర్థం. దీక్ష పొందిన తర్వాత మానసికంగా శారీరకంగా దృఢంగా తయారైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక స్పిరిచువల్ గా గురువుగా నేను ఒక దీక్షలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. మా యొక్క సిద్ధ మహాయోగము గురు పరంపరలో దీక్షలు ఇచ్చుకుంటూ వెళ్లే సమయంలో నా దాకా వచ్చిన వాళ్ళ విషయాలు చెప్తాను, వాళ్ళ పేర్లు మాత్రం చెప్పను. సూసైడ్ కేసులు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. మేము ఇంకా మాకు అసలు జీవితం అంటే విరక్తి పుడుతుందమ్మా అని కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొంతమంది యూత్ అయి ఉండొచ్చు. మరి నేను కౌన్సిలింగ్ ఇచ్చడం అనేది ఏం కాదు కదా, నేను ఒక స్పిరిచువల్ గా ఊర్తా భక్తిగా నా యొక్క గురువుల కృప వల్ల, అనుగ్రహం వల్ల నా వంతు నేను సేవ చేసుకుంటూ ఒక గురువులకి శిష్యులకి మధ్యలో నేను ఒక మీడియేటర్ గా చేసుకుంటూ వెళ్తున్నాను. మరి నేను కౌన్సిలింగ్ ఇచ్చేటామనైతే కాదు కదా. సూసైడ్ కేసులు వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు మానసికంగా శారీరకంగా వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పే స్థాయిలో ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇది సత్యం. నేను వాళ్ళ యొక్క పేర్లు మాత్రం తీయను. సూసైడ్ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది గొడవలు అవి ఇవనేసి చాలా మంది చెప్పారు. అలాంటి వాళ్ళు కూడా ఫ్యామిలీలు కూడా సెట్ అయిపోయాయి. ఇది అంతా ఎలా సాధ్యమైందంటే నీ లోపలే ఉంది. ఆనందము నీ లోపల ఉంటేనే బయట నువ్వు ఏ ప్రపంచానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా, ఎంత మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఆ ఆనందం అనేది బయట వ్యక్తం అవుతూ ఉంటుంది. ఫస్ట్ నీ లోపల ఉండాలి. నేను అదే చెప్తాను, సాధకులందరూ గమనించాలి. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండండి. కష్టాలు రాకనా ఊరుకోవు. ఒకటే కోరుకోవాలి మనం, గురువులని ఏం కోరుకోవాలి? నీ దైవమైనా సరే, గురువైనా సరే, ఇక్కడ ఇద్దరు సమానమే. ఆ ఒక్క విషయం సాధకులు గమనించాలి. ఈ శరీరంతో మానసికంగా శారీరకంగా ఈ శరీరంతో నన్ను ముందుకు నడిపించు అనే పదాలు వాడాలి మనం.
పదాలు వాడుకుంటూ ఆలోచనలు చేసుకుంటూ సాధనలో మనం ముందుకెళ్ళాలి. ఆలోచన చేయమని అంటున్నాను, కొన్ని థాట్స్ వస్తుంటాయి. మనము సాధనలో కూర్చోగానే పనులు గుర్తుకొచ్చేసి పొయ్యి మీద ఏం పెట్టాలని ఆడవాళ్ళకి, మగవాళ్ళు అయితే అయ్యో రేపు ఇది కట్టేది అది కట్టేది అనేసి ధ్యానం నుండి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు. ఇంకా కొంతమంది ఎలా చెప్తున్నారంటే, భార్యలు అంటే వాళ్ళు ఏదో పాపం సాధన చేసుకుంటూ కూర్చుంటే, వాళ్ళు పొద్దంతా కష్టపడి సాధన చేసుకుంటూ కూర్చునే సమయంలో ఇంట్లో ఆడవాళ్ళు డిస్టర్బెన్స్. చూడండి, ఆ టీవీ వాయిస్ పెంచడము, వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపించడము అని ఇలా కూడా చేస్తున్నారమ్మా అంటే నేను ఒకటే చెప్పాను, వాళ్ళని ఎవరిని ఎదుటి వాళ్ళని ఏమనకండి. ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే వాళ్ళను మీరు ఏమి అనొద్దు. మీ యొక్క కర్మను ప్రక్షాళన జరిగే సమయంలో మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నా కానీ ధ్యానంలో అవి అబ్జర్వ్ చేస్తూ వారికి కృతజ్ఞత చెప్పండి. ఇంకా మీ తెరువేరారు వాళ్ళు స్పష్టంగా ధ్యానంలో చేయండి. వాళ్ళ మీద కోపంతో వీళ్ళు నన్ను సాధన డిస్టర్బెన్స్ చేస్తారో వాళ్ళు చేస్తారో అనే ఆలోచనలు చేసుకుంటూ ధ్యానంలో కూర్చోకూడదు. ముందే గురువులకి ప్రణామాలు చేసుకొని మన యొక్క విధి విధానం మీ అందరికీ తెలుసు. దీక్షకు ముందు చెప్తాను, నేను గురువులను వేడుకొని ప్రణామాలు చేసుకొని నేను ఒక 1 hour చేస్తాను, ఒక 3 hours చేస్తాను అనేసి మీరు కూర్చోవాలి. మీ మనసు ఏకాగ్రత సిద్ధి లభిస్తుంది. మనసు సిద్ధియే నిజంగా. ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ రావడం కూడా ఒక సిద్ధియే. అలాగే ఆసన సిద్ధి. ఆసనము అంటే పలానా ప్లేస్లోనే కూర్చుంటేనే నాకు ధ్యానం కుదురుతుంది అనే భావన చాలా మందికి ఉంటుంది. అది నిజమే, నేను చెప్తున్నాను. కానీ ఆసన సిద్ధి లభించిన వాళ్లకు ఎక్కడ కూర్చుంటే అదే ఆసనం అయిపోతుందండి. కొన్నిసార్లు కింద కూర్చుంటే కుండలిని శక్తి అంతా భూమిలోకి వెళ్తా ఉంది, భూమి అంతా ఆకర్షిస్తుంది అని చెప్తూ ఉంటారు. నిజమే అది. కానీ ఆసన సిద్ధి కలిగిన వాళ్ళకి ఏ ప్లేస్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా సాధన కుదురుతుంది. ఆసన సిద్ధి కలిగిన వారికి ఈ విషయం పట్ల ఎరుక కలిగి ఉండాలి. ఇంకొకటి, కొంతమంది ఆడవాళ్ళు ఇలా ఉంటే మగవాళ్ళు కూడా డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఉంటారు. అలా అని మీరు మీ ఫ్యామిలీలందరినీ వదులుకొని వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడ కూర్చొని చేయండి అని నేను చెప్పట్లేదు. వీళ్ళంతా కూడా మీ చుట్టూరా ఉన్న వాళ్ళంతా మీ యొక్క కర్మలు ప్రక్షాళన చేసేటువంటి వాళ్ళు అని గమనించాలి. అలా గమనించినప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో నా కర్మ తీసేసుకుంటున్నారు, కర్మ తీసేస్తున్నారు వీళ్ళు, వీరి ద్వారా నా కర్మ ప్రక్షాళన జరుగుతుంది. ధ్యానంలోనే కర్మ ప్రక్షాళన జరగదు. భౌతిక ప్రపంచంలో చేసేటువంటి ప్రతి కర్మకు కూడా సూక్ష్మ కర్మ అనేది ఒకటి ఉంటుంది. అవి సూక్ష్మంగా అయినప్పుడు భౌతికంగా కూడా అవి అయిపోతూ ఉంటాయి. కర్మలు అంటే ఏంటి తెలుసు కదా మీ అందరికీ. ఉదాహరణకు చూడండి, కర్మలు అంటే దీక్ష పొందిన తర్వాత ఈ కర్మ అడిగారండి కొంతమంది నన్ను, కర్మ అంటే అమ్మ పూర్తిగా మనము అనుభవిస్తామా దీనిని అని అడిగారు. నిజంగా చెప్పాలంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఒక గొడ్డలి వచ్చి కాలు మీదనో చేయి మీదనో పడేది ఉంటే ఏమవుతుంది? తెగిపోతుంది. అలాంటి కర్మను 100% కర్మను 85% దాకా తీసేస్తుంది అమ్మ. ఒక గోరంతా చేసేస్తుంది అన్నట్టు. ఆ గోరు గుచ్చుకుంటే మనకేం కాదు కదా, ఎలాంటి గాయం కాదు కదా, అలాంటి కర్మలు ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ కూడా కర్మలు క్షీణింపజేసేటువంటి క్రియ జరుగుతూ ఉంటుంది లోపల భౌతికంగా. సాధకులు గమనిస్తూ ఉంటే ఏ క్షణానికి ఆ క్షణం గమనించేటట్టు ఉండాలి. అదే ఎరుక అంటారు. సాధన చేస్తుంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి, రానివ్వండి, అంతా మన కర్మానుసారంగా జరుగుతుంది అని గమ్మున ఊరుకోమని ఏం చెప్పట్లేదు. అంతా కూడా మన కర్మానుసారంగా జరుగుతుంది అనే ఒక భావన చేసుకుంటూ, సాధన చేసుకుంటూ, పనులు చేసుకుంటూ, బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళడమే. ఒక విషయం పట్ల ఎరుక కలిగి ఉండాలి. వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తారండి. అంత పాజిటివ్గా ఉంటే నువ్వేంటి పాజిటివ్గా ఉండడం? చుట్టూరా మనకు అన్ని ఇచ్చినాక భగవంతుని వైపు వెళ్ళమంటే ఎందుకు వెళ్తావు నువ్వు? అదే ఆనందంలో మునిగి తేలాడుతుంటారు కదా. అందుకే భగవంతుడు చాలా మందికి అన్నీ ఇస్తాడు, ఏదో ఒకటి లోపం అనేది పెడుతుంది. ఎందుకు అలా ఎందుకు పెట్టాడు చెప్పండి? అలా ఎందుకు పెట్టాడు అని క్వశ్చన్ లాగా మనం లోపల వేసుకున్నా కానీ దానికి సంబంధించిన మెసేజ్ మనకు వస్తుంది. ఎందుకంటే భగవంతుడి వైపు మళ్ళీ నీ లోపలున్న భగవంతుని చూడు. బయటున్న భగవంతుని చూస్తున్నావు కదా విగ్రహ రూపంలో,
మరి నీకు ఒక నిరంతరము మెసేజ్ వస్తూ ఉంటుంది, వాయిస్ వస్తూ ఉంటుంది, నిన్ను ముందుకు నడిపించే శక్తిని చూడలేవా నువ్వు? నీ లోపల భగవంతుణ్ణి ఎరుక కలగ చేసేదే గురువు. ఇంకొక విషయం అడిగారండి చాలామంది, అమ్మా ఇప్పుడు నువ్వు 4వ గురువు, నువ్వు 18వ గురువు, నువ్వు 10వ గురువు, మాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అని ఇలా కొంతమంది సాధకులు ఈ మధ్య నాతో మాట్లాడారు. నేనేమంటానంటే, ఈ ప్రపంచంలో కోకొల్లులుగా ఉన్నారు గురువులు. చాలామంది గురువులు ఉన్నారు. ఇంతమంది జనాలకి అంతమంది గురువులు ఉన్నారు. కానీ నీకు సంబంధించినటువంటి గురువు, నీ అంతరాత్మకు సంబంధించినటువంటి గురువు ఒక్కరే ఉంటారు. ఆ ఒక్క గురువు కనెక్ట్ అయ్యేంత వరకు ఈ భౌతికంగా వెతుకుతూనే ఉంటావు, ఈ ప్రపంచంలో పుడుతూనే ఉంటావు, చస్తూనే ఉంటావు. ఈ విషయము సాధకులు గమనించాలి. నిజంగా ఏది వెతకాలనిపించదు, ఏది సెర్చ్ చేయాలనిపించదు, ఎంత కళ్ళ ముందు ఎన్ని ఉన్నా మనకు చూడాలనిపించదు. చూడండి, అలాంటి గురువు దొరికినప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయి. ఒకవేళ గనక నువ్వు యూట్యూబ్లో ఎంతో మంది గురువులు పెడతారండి. ఈ మధ్య కాలంలో చాలా మంది గురువులు ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ అందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని ఒక దగ్గర మంత్రదీక్ష పొందిన, మంత్రం కాదు శక్తిపాతం తీసుకున్నావు, కుండల్ని సాధన చేస్తున్నావు, దీనికి సంబంధించి ఒక మెసేజ్ లాగా తీసుకోవాలి అంతే తప్ప ఏది పడితే దాని వైపు వెళ్ళి వృధాగా సమయమంతా వృధా చేసుకుంటూ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని సాధనకు మాత్రమే కేటాయించాలి అని చెప్తాను. అన్ని బాగానే అనిపిస్తాయి. మనము హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్నాము, దారిలో మనకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాలు, స్టేషన్కి స్టాప్కి మనకు ఎంతో ఆనందం కలిగించేటువంటి వాతావరణం కనిపించినంత మాత్రాన మనం అక్కడ ఆగి ఉండిపోలేం కదా. మనం చేరుకోవాలన్నా అక్కడికే వెళ్తాం కదా. మనం తిరుపతి వెళ్ళాలంటే తిరుపతికే వెళ్తాం, పరమాత్మను దర్శిస్తాం అంతే. మధ్యలో ఎలాంటి కనిపించినా మనం ఎక్కడ ఆగము, దిగము, ఉండము. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్, శ్రీనివాస్ గురుజీ చెప్పినటువంటి విషయము, ఏ మనిషికి ఏ మార్గం అయితే తన శిఖరాగ్రహానికి చేరుస్తుందో వారికి ఆ మార్గమే గొప్ప. అర్థమైందండి? ఇదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ కూడా గురువులు చెప్పినటువంటి మాటలు. ఆది పరాశక్తి నా గురువు, ఆది పరాశక్తి అయినటువంటి నా గురువు నా ద్వారా పలికిస్తున్నాడనే భావన నాకుంది. ఒక్కటే సాధకులకు చెప్పేది, సాధన చేస్తున్నప్పుడు చాలా వస్తాయి, కర్మలన్నీ రిమూవ్ అవుతూ ఉంటాయి. అంటే రిమూవ్ అంటే అన్ని మొత్తం స్టోరేజ్ అయినటువంటి, అంటే ఒక ముద్రలాగా కోట్ల ముద్రలు పడి ఉన్నాయి మన స్టోరేజ్, అంటే ఎక్కడ మన అంతర్గతంగా ఆ ముద్రలన్నీ పోతా ఉంటాయి. సాధన చేయండి, గమనించండి ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, బయట ఎలాంటి ఆలోచన వచ్చింది, బయట ఎలాంటి కర్మ చేస్తున్నా, ఈ బయట చేస్తున్న కర్మకి అంతర్గతంగా ఎలా ఉంది, ఇవన్నీ సింక్ అవుతున్నాయా లేదా, నేనేం ఆలోచిస్తున్నా, ఏ కర్మ చేస్తున్నా, ఇలాంటివి కొన్ని మనం ఎవరికి వాళ్ళం గమనించుకోవాలి. మీరంతా కూడా శక్తిపాతం ద్వారా, నా ద్వారా సాధన దీక్ష పొంది సాధన చేస్తున్నటువంటి వాళ్ళు, గురువుల ఆశీర్వాదాలు, నా ఆశీర్వాదాలు మీ అందరికీ, మీ కుటుంబానికి, మీకు నిరంతరము ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ముక్తి మోక్షము ఈ యొక్క శరీరంతో, అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి ఈ శరీరంతోనే, ఈ ప్రపంచంలోనే పొంది మరి జీవించాలి. అందరూ దైవ మానవులుగా వర్ధిల్లుగాక. జై గురుదేవ.